మరోపక్క స్కూళ్ళు బ్యాగులు ఇతర పేరుతో కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు సూర్యాపేట పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా జరుగుతున్న దోపిడీ కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, టైర్లు కానీ, బెల్టులు కానీ అమ్ముతున్న దాన్ని చూడడమే కాకుండా వాటిని పత్రికా విలేకరుల సమక్షంలో పొయ్యి తీసుకొచ్చి బయట ప్రపంచానికి జరుగుతున్నటువంటి దోపిడీని కళ్ళగట్టినట్టు చూపించినటువంటి విద్యార్థి సంఘాల మీద అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏదైతే తప్పుకు పాల్పడుతున్నటువంటి అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసు అధికారులే ఈరోజు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి యాజమాన్యానికి వెనక వైపులో అండగా ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనపడతా ఉంది. మరోపక్క ఈరోజు యాజమాన్యం ఏం చెప్తా ఉందంటే వీళ్ళు అక్రమంగా మమ్మల్ని చందాలు అడుగుతున్నారు, ఆ చందాలు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు వీళ్ళు మా స్కూల్ మీద వచ్చి దాడి చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థి సంఘాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే యాజమాన్యం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్య అందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని సందర్భంగా హెచ్చరిస్తాము. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ బాగా పెరిగిపోయింది. వాళ్ళు విద్య చెప్పి విద్య ద్వారా వాళ్ళు ఫీజులు తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ విద్య చెప్తాం అనే పేరుతోటి మరొక వ్యాపారం, దొంగచాటున వ్యాపారం కొనసాగిస్తున్నారు. పుస్తకాలు, బ్యాగులు, షూ పేరుతోటి, బెల్ట్ల పేరుతోటి పెద్ద ఎత్తున ధరలు 400-500కు ఇవ్వాల్సినటువంటివి 2000, 3000 రూపాయల చొప్పున వేసి వాళ్ళ స్కూల్లోనే కొనాలని చెప్పేసి కండిషన్స్ బట్టి పిల్లల పేరెంట్స్ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇలా దోపిడీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఆల్రెడీ స్కూళ్ళల్లో ఇట్లాంటి బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూ కానీ అమ్మకూడదని చెప్పేసి జీవో ఉంది. జీవో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అన్యాయంగా చట్టానికి వ్యతిరేకంగా ఇలా పుస్తకాలు అమ్మి వ్యాపారం చేస్తుంది. మీకు డబ్బులు సంపాదించాలని ఉంటే మంచిగా చదువు చెప్పండి, మంచి ర్యాంకులు తీసుకురండి, మీ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ పెంచుకోండి, మీరు అట్లా బాగా పెద్దవాళ్ళు కాండి, అభ్యంతరం లేదు. కానీ చదువు పేరుతోటి స్కూల్స్ పెట్టి బ్యాగులల్లా పుస్తకాల పేరుతోటి లేదా షూ పేరుతోటి, బెల్ట్ పేరుతోటి డబ్బు సంపాదించాలనుకోవడం అంటే దుర్మార్గమైన చర్య ఇంకోట్లేదు. ఇంతకంటే దాన్ని ఏమన్నా మాకు అర్థం కావట్లేదు. కాబట్టి విద్యా సంస్థలు మీ విద్యను బోధించే క్రమంలో గొప్పగా చదువు చెప్పి మంచి పేరు తెచ్చుకోండి. మంచిగా మీరు ఆ రకంగా చేస్తే పేరెంట్స్ అందరిస్తారు. కానీ మాకు ఇవాళ పెద్ద ఎత్తున పేరెంట్స్ ద్వారా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, విద్యా సంఘాల ద్వారా కూడా కాంప్లైంట్స్ వస్తున్నాయి. సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళ దోపిడీకి అదుపు లేకుండా పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే జీవో ఇష్యూ చేసిందో, ప్రభుత్వ చట్ట ప్రకారంగా ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీరు వ్యవహరించండి. అంతేగాని మీరు చేసేదాన్ని విద్యార్థి సంఘాలు ఇది తప్పు చేస్తుందని చెప్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఉంది. పోలీసు యంత్రాంగం కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏముందో చూసి జీవోకు విరుద్ధమైన చర్యలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కానీ దాన్ని వదిలిపెట్టి ఇది తప్పు చేస్తుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తే విద్యార్థి సంఘాల మీద కేసు పెట్టడం అంటే ఇంతకంటే ఇంకేం లేదు. ఎవడన్నా దొంగతనం చేస్తుంటే దొంగని పట్టుకున్న మీద కేసులు పెట్టే పరిస్థితి సూర్యాపేట టౌన్లో జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి. పోలీసు వ్యవస్థ కూడా సరిగ్గా పాత్ర పోషించాలి. ఇది కరెక్ట్ కాదు. దీంట్లో ఎస్పీ జోక్యం చేసుకోవాలి, పై అధికారులంతా జోక్యం చేసుకొని ఇక్కడ పిల్లలకు పేరెంట్స్కు న్యాయం జరిగేటట్టు ఉండాలి. విద్యా సంస్థల యొక్క దోపిడీని వెంటనే అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా కాకుండా మీ ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం వామపక్షాలుగా మేము కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ఏదైతే చట్ట వ్యతిరేక చర్యలన్నీ కూడా విద్యా సంస్థలు మానుకోవాలి. విద్యార్థుల మీద కేసులు పెడితే తస్మాత్ జాగ్రత్త, తప్పు. విద్యా సంఘాల మీద కేసులు పెట్టి ఆయన వెంటనే విరమించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము.